బైసన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 చివరి భాగం మూడో భాగం. ఆదిత్య వర్మ లాంటి సినిమాలతో ఆకట్టుకొని మహాన్ లాంటి సినిమా కూడా చేసి నాలుగో సినిమాగా అంటే 2019లో ఆదిత్య, 2020లో వర్మ, 2022లో మహాన్ సినిమాలు చేసినటువంటి చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ విక్రమ్ హీరోగా నటించిన సినిమా ఇది. మారీ డైరెక్టర్గా చేసిన సినిమాలు ఆయన కూడా గతంలో చాలా మంచి ఇది ఉంది. రీసెంట్గా దడక్ 2 లాంటి సినిమాలు కథ అందించినటువంటి అతను. మాన్ మన్నను, కర్ణను, తర్వాత దడక్ 2 హిందీ, తర్వాత వాజలు, దడక్ 2 ఓన్లీ కథ, తర్వాత వాజలు, తర్వాత పెరుమాల్ లాంటి సినిమాలు చేసినటువంటి డైరెక్టర్ మారీ సెల్వరాజు డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇది. సినిమా ఓపెనింగ్లో ఒక పల్లెటూరి క్రీడాకారుడు కబడ్డీకి నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు. అతన్ని పక్కన పెడుతూ ఉంటారు. అక్కడ తమిళ్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయితే కెప్టెన్ కూడా తమిళ్ అతను ఉంటాడు. నీకు ఇది లైఫ్ అండ్ డెత్ అని ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక అతన్ని తీసుకోవాలి, కానీ 2 తీసుకున్నాము, ఇతన్ని పక్కకు స్టాండ్ బై పెడదామని చెప్పేసి పక్కన పెడతారు. అసలు సెలెక్షన్ కూడా ఎంతో కష్టంగా సెలెక్ట్ అవుతుంది. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ, ఒక ఆమె తన తండ్రికి నీ ఉద్యోగం పోయినా సరే అతను నిలబెట్టు, అతని టాలెంట్ అది అని అది చూసి ఫోటోలు తీసి ఆమె చెప్పితే ఆమె పుణ్యంతో ఆయనకి అది దొరుకుతుంది అక్కడ అవకాశం. సో తను ఎలా పైకి వచ్చాడో ఒక్కసారి గుర్తు చేసుకుంటే స్కూల్ రోజుల్లో ఫస్ట్ అతను డ్రిల్ మాస్టర్ కళ్ళలో పడడం, అతను కబడ్డీకి ముందు భోజనానికి సహకరించడం, అతని తండ్రి ఒక పేద అతను పశుపతి అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆ పశుపతికి ఒక పెద్ద కూతురు, ఆమె కూతురుకు ఒక ఫ్రెండ్, ఆమెకు ఒక ప్రియుడు, ఆ ప్రియుడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన నుంచి ఆమె చదువు మానేస్తుంది. సో ఆమెకు ఒక ఫ్రెండు, ఆ ఫ్రెండు ఈమె అనుపమ పరమేశ్వరన్, ఆ అనుపమ పరమేశ్వరన్ ఇతను ఇష్టపడుతుంది హీరోని. సో ఆ రకంగా అతను వయసులో చిన్నవాడు అయినా కానీ ఇష్టపడుతుంది ధృవ విక్రమర్ని. సో వాళ్ళ మధ్యన ఒక చిన్న ముద్దు సన్నివేశం తప్ప మిగతా ఎక్కడ కూడా ఇది చేయకుండా స్పోర్ట్స్ డ్రామాగానే తీసుకొచ్చాడు. లవ్ డ్రామాగా ఎక్కువ తీసుకెళ్ళలేదు. సో మొత్తానికి ఏంటంటే ఈ విధంగా అతను మొత్తం బాడీ ఎక్స్పోజ్ చేసి ధృవ విక్రమ్ మంచి పర్సనాలిటీతో ఫిజిక్తో ఎక్సర్సైజ్ చేస్తూ 4వ సినిమా అయినా కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఎన్నో సినిమాలు చేసిన విధంగా చేశాడు. యాక్చువల్లీ హీరో మెటీరియల్ లాగా అనిపించాడు మనకి, పర్సనాలిటీ ఒకటే, ముఖం మాత్రం ఓ విలన్ టైప్లో ఉంటాడు. అయినా కూడా విక్రమ్ కుమారుడు కాబట్టి అతను చేసి అనడానికి వీలు లేకుండా క్యారెక్టర్ కోసం అతను ఎంత కష్టపడ్డాడో, పశుపతి లాంటి మేటి నటుని ఢీకొని యాక్ట్ చేశాడంటే అది మామూలు విషయం కాదు. క్షత్రియ పుత్రుడు అని ఒక సినిమా వచ్చింది మనకు కమల్ హాసన్ది. ఆ సినిమాలో కమల్ హాసన్తో పోటీ పడి ఇంకా మాట్లాడితే అతనికన్నా గొప్పగా యాక్ట్ చేశాడు పశుపతి. యాక్చువల్లీ మనకి అరుంధతి సినిమాలో కూడా పశుపతి యాక్చువల్లీ ముందు మనకు సోను సూద్ చేసిన పాత్ర పశుపతి చేసింది. కానీ ఆ తర్వాత ఎందుకో వాళ్ళకి నచ్చక తీసేశారు, తర్వాత పెట్టారు. కానీ ఆ మేటి నటుడిని ఏషియన్ సినిమాలో ఉప్పల్లో నేను కలవడం జరిగింది వ్యక్తిగతంగా, ఆయన మాట్లాడడం జరిగింది ఫిలిం ఫెస్టివల్కి వచ్చినప్పుడు. సరే మొత్తానికి అతను సామాజికంగా ఒక కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి. సో అతను వాళ్ళకు దున్నపోతు అనేది వాళ్ళకు కులదైవంగా ఉంటుంది. బైసన్ అనే అతనికి టైటిల్ ఒక బిరుదులాగా వస్తుంది. సో అట్లా కష్టపడి ఒక చిన్న గ్రామీణ టీమును ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ కబడ్డీ లీడరు ఈ అనుపమ పరమేశ్వరన్ అన్న, వీళ్ళిద్దరు ప్రేమకు ఎప్పుడు అడ్డుపడుతూ ఉంటాడు. ఇతను రానియకుండా చూస్తాడు. అతనికి పశుపతికి పడదు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. సో ఈ దశలో అతను తండ్రి అని ఇస్తే బాగుండేది, కానీ అన్న ఇచ్చారు. అతని వయసు పెద్ద గడ్డం అదంతా కూడా తండ్రిలాగా కనపడతాడు. సరే ఓకే, అన్న వదిలి వేరే పెళ్లి చేయాలనుకుంటారు, క్యాన్సిల్ అవుతుంది. మొత్తానికి ఇతను సెలెక్షన్ చేయడంకు ఇంటర్వ్యూలు అయిన తర్వాత మళ్ళీ ఇతను గుర్తుకొస్తున్నాయి అన్ని విషయాలు. సో మొత్తానికి ఏంటంటే అక్కడ ముఠా తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు చంపేసుకుంటారు డాన్లు, లాలును అతను ఆపోజిట్ అతను. ఆ తర్వాత ఎంతో కష్టంగా అక్కడ నుంచి మద్రాస్కి సెలెక్షన్ అయిన తర్వాత పోవాలంటే ఎంతో కష్టంగా పోలీసు వాళ్ళను బతిలాడి తన్నులు తిని ఆయన ఆయుధం రక్షణ కోసం పెట్టుకున్నానంటే కూడా నమ్మకుండా వాళ్ళు ఎంతో కష్టంగా కొడితే, ఆ తండ్రిని కొడితే అతను ఒప్పుకోడు. అంతకుముందు మేకపోతును కూడా చంపడానికి ఒకటి ట్రై చేసి చంపేస్తే వాని మీద పగ వస్తుంది. అతను ఎవరో అంటే ఇతను అనుచరుడు, ఎవరు అనుచరుడు, లాల్ అనుచరుడు. తర్వాత లాల్ మాత్రం ఇతను కేవలం ఇతనిలోని కళను గౌరవించి ఇతను పైకి రావాలని కోరుకుంటాడు. అతను శత్రువర్గం సంబంధించిన వ్యక్తి అని అతను సమాచారం చేరవేస్తూ హత్య ప్రయత్నానికి అతనే ఉసిగొల్పాడని చెప్పినా కూడా అతను ఏం పట్టించుకోకుండా అతను కళ్ళలో కసిగా ఉంది, చేయాలన్న తపన ఉంది, నువ్వు ఎక్కడికైనా పైకి రా, కానీ మనం గెలవడం మాత్రం ఇదే లాస్ట్ కావాలంటాడు. కానీ అతనే పాపం చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ నేపథ్యంలో ఇతను బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎంతో కష్టంగా అతను ఆ టీంకి వెళ్ళి ఆ టీంలో ఆడుతాడు. అక్కడ కూడా తమిళులు వచ్చారు, ఏం గెలుస్తారు, ఇప్పుడు ఓడిపోతారు, నేను లైఫే ఫినిష్, ఈ కొత్తని పెట్టావంటే ఇతనిలో మా అందరిలోనేమో గెలవాలన్న కసి ఉంది, ఇతనికి మాత్రం ఎట్లయినా తను నెగ్గాలన్న ఇది ఉంది, ధ్యేయం ఉంది, ఇతనే కావాలని లాస్ట్ 3 మార్కులు అతను కొట్టి చూపించి
గెలుచుకొని ఇండియా టీంని గెలిపిస్తాడు. కబడ్డీలో వీరుడుగా నిలబడతాడు. ఒక పల్లెటూరి నేపథ్యం నుంచి చాలా అణగారిన వర్గం నుంచి వచ్చి పశుపతి కుమారుడు వస్తుంటే ఇక టీవీల దగ్గర వీళ్ళు చూస్తుంటారు. కాకపోతే టీవీలో అన్ని తమిళ్ రాతలు, బోర్డులన్నీ తమిళ్ బోర్డులు అవన్నీ ఉన్నప్పుడు ఆ తెలుగులో శాంతి స్వరూప్ బొమ్మ లాంటిది ఒకటి క్లిప్పింగ్‌లన్నా పెట్టాల్సింది. మరీ దారుణంగా అనిపించింది. ఆ తెలుగు తమిళ్ కింద కనబడుతూ ఉంటుంది మనకు. తెలుగులో చెప్తుంటాడు న్యూస్. డబ్బింగ్ అంతా బావుంది. మిగతా అంతా బావుంది. ధ్రువ్ యాక్టింగ్ విక్రమ్ కుమారుడు కాబట్టి ఆ రక్తంలోనే వచ్చిందేమో అన్నట్టుగా 1990 నేపథ్యంలో అంటే 1990 నేపథ్యంలో వచ్చినటువంటి ఈ పాత్ర హిట్ అయ్యే పాత్రలో అద్భుతంగా చేసినటువంటి ధ్రువ్ విక్రమ్ నటనతో పాటు వేలుస్వామిగా పశుపతి నటన కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక రొమాన్స్ పార్ట్‌లో చెప్పుకుంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అనుపమ పరమేశ్వరన్‌కి మధ్యలో ఉన్న బాండింగ్ ఒక చిన్న ముద్దు. కాకపోతే అక్క మాత్రం విపరీతంగా హత్తుకుంటుంది. మొత్తం స్తనాలు తగిలేలాగా. అంత హత్తుకునేది అక్క పాత్రకు ఉండకుండా బాగుండేది. అయితే ఆమె యొక్క భావోద్వేగం వల్ల అలా చేసిందని మనం అనుకోవాలి. అంతే సర్ది చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2 భాగాల్లోనూ చెప్పాను. మళ్ళీ ఇందులో కూడా చెప్తున్నా. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ధ్రువ్ విక్రమ్ ఈ కబడ్డీ సినిమా నేపథ్యంలో మొన్న 'అర్జున్ చక్రవర్తి' అని తెలుగులోనే వచ్చింది ఒక సినిమా. సో ఆ తమిళనాడు నేపథ్యంలో ఉన్నటువంటి కథనే తీసుకున్నామన్నారు. ఇదేమో నిజ జీవితంలో ఉన్నటువంటి కథను తీసుకున్నారు ఇది. ఇది ఆల్రెడీ మనాతి గణేషన్ అనే అతని జీవిత గాథగా ఈ సినిమాను తెరకెక్కించారు. సో సినిమాలో ఎమోషన్ ఉంది. ఫ్యామిలీ డ్రామా ఉంది. తండ్రి సెంటిమెంట్ ఉంది. అక్క సెంటిమెంట్ ఉంది. ఆ అక్క మళ్ళీ తర్వాత అక్క ఫ్రెండ్ ఇద్దరు పోట్లాడుకొని మాట్లాడుకుంటారు. నేను లవ్ చేశాను, ఇతను చేయకూడదా, నాకన్నా చిన్నవాడైతే పెళ్లి చేసుకోకూడదా, నేను ఇష్టపడకూడదా అని ఆమె వాదించడం, చివరాఖరిన ఆమె చేసుకుంది అని నేపథ్యం మనకు చూపించారు. ఇతను అర్జున్ అవార్డు వచ్చాడు, ఇక అంత సుఖాంతం అనే టైప్లో మనకు చూపించి వాళ్ళిద్దరు రారా అని ఇద్దరు ఆ పశుపతిను ఇలా అనుపమ పరమేశ్వరన్ అన్న కలిసి కౌగిలించుకోవడంతో కథ ముగించి అక్కడి నుంచి సుఖాంతం అన్నట్టుగా చూపించారు. బాగుంది డ్రామా కామెడీ. కబడ్డీలు కాకపోతే కబడ్డీలో కూతడు వేయలేదు. కబడ్డీ 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 అంటే ఇంకేదైనా కూడా అనొచ్చు. అనకుండా కూత చూపించారు. కానీ మనకు తెలుగులో తీసిన కబడ్డీ వెంకీ సినిమాది కబడ్డీ అనే సినిమా వచ్చింది. అందులో మాత్రం కూత చూపించారు. ఇందులో కూత చూపించలేదు. ఎందుకు చూపించలేదు అనే దానికి మీనింగే లేదు. అసలు సినిమా అంతా కథ మీద కబడ్డీ మీద ఉంది. మామూలుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. కాకపోతే ఆ పట్లు పైనుంచి దుంకడాలు అవన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేసిన కబడ్డీ అన్న కూతను ఎందుకు మర్చిపోయారో అర్థం కాల. మ్యారీ సెల్వరాజ్ లాంటి అద్భుతమైన డైరెక్టర్ అద్భుతంగా డైరెక్ట్ చేసిన ఒక్క లోపం తప్ప ఆదిత్య వర్మ తర్వాత మహాన్ సినిమాల కన్నా కూడా ధ్రువ్ విక్రమ్కి మంచి పేరు తెచ్చే సినిమా. 17 అక్టోబర్ అక్కడ రిలీజ్ అవుతే 24 అక్టోబర్ వారం తర్వాత తెలుగులో రిలీజ్ అయింది ఆ సినిమా. ఇది 2 గంటల 48 నిమిషాలే కాకుండా 31 సెకండ్లు ఇంకా యాడ్ అయింది. 2 గంటల 48 నిమిషాల 31 సెకండ్ల నిడివితో వచ్చినటువంటి US 16+ సర్టిఫికేట్తో వచ్చిన ఈ సినిమా కబడ్డీ ప్రేయులను ముఖ్యంగా స్పోర్ట్స్ నేపథ్యంతో చూడాలనుకునే వాళ్ళకి మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. సినిమా బాగుంది. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఎటువంటి అసభ్యత లేకుండా నీట్గా వచ్చింది. ఈ వారం వచ్చిన సినిమాల్లో తెలుగు నుంచి డైరెక్ట్ పోటీలు ఏమీ సరైన సినిమాలు పడలేదు. సో అన్ని చిన్న సినిమాలు చిన్న చితక సినిమాల మధ్యలో వచ్చింది కాబట్టి పోటీ లేకుండా మరి ఆడుతుందేమో చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి సినిమాలు మనకు విజృంభణ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది ఎంతవరకు అంటే బైసన్ సినిమా ఒక్కటే ఇప్పుడు మనకు పోటీ లేకుండా వచ్చిందని చెప్పాలి. ఒక రకంగా లక్ మంచి టైంలో రిలీజ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలు దీపావళికి వచ్చినటువంటి థమా సినిమా కావచ్చు, ఏక్ దివానికి దివానియత్ అనేది 2 హిందీ సినిమాలు ఆడుతున్న సమయంలో కే ర్యాంప్ తర్వాత డ్యూడ్ హిట్లో పదంలో వెళ్తుండగా, తెలుసు కదా యావరేజ్లో వెళ్ళగా, ఆల్రెడీ మిత్రమండలి ఇంటికి వెళ్ళిపోగా, ఇప్పుడు ఈ వారం ఫ్రెష్గా రిలీజ్ అయినటువంటి సినిమాలు విద్రోహి తర్వాత ధర్మవరము ఇవి పెద్దగా రెస్పాన్స్ జనంలో లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి టైంలో వచ్చినటువంటి ఈ సినిమా బైసన్ ఒకటే కొంచెం తమిళ్ నుంచి తెలుగు డబ్ అయినా కూడా ఈ సినిమా మీదే కొంచెం ఫోకస్ చేస్తున్నారు ప్రేక్షకులు కాబట్టి 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. బాగుంది సినిమా. సో ఇందులో అతను చెప్పే కథ